నిర్వహణకి ఆర్థికంగా శారీరకంగా శ్రమనోస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక మంచి రూపురేఖను తీసుకువచ్చి అలంకారప్రాయంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వీడుకోలు సమావేశానికి బాధ్యత వహిస్తున్న 9వ తరగతి విద్యార్థులకు మిగిలిన ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈరోజు నిర్వహిస్తున్న వీడుకోలు సమావేశ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, నేను ఈ సమయం ఎక్కువ వృధా చేయదలుచుకోలేదు. ఒక 2-3 విషయాలు మాట్లాడి వీలైనంత త్వరలో క్లోజ్ చేస్తాను. సరే, విద్యార్థి దశలో చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. సమాజంలో విలువలు లేకుండా, ఆప్యాయతలు అనురాగాలు లేకుండా, తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద, సమాజంలో పెద్దల పట్ల గౌరవం క్షీణిస్తున్నటువంటి ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ట్రెండ్ అనేది జస్ట్ తాత్కాలికమే. అంతిమ విజేతల యొక్క లక్ష్య సాధన, అంతిమ విజేతల యొక్క శ్రమ, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతులు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. అట్లాంటి సత్ప్రవర్త కలిగినటువంటి ప్రవర్తనను మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పాఠశాలకు వస్తున్నది మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, మా వాడు చదివితే నేనన్నా సుఖపడుతుండొచ్చు, మా అమ్మాయి చదివి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, లేకుంటే ఒక టీచరో అయితే వాళ్ళ యొక్క శ్రమను మేము ఆ ఫలాలను అనుభవించి ఆర్థికంగా కాకుండా వాళ్ళ కళ్ళల్లో మీరు పొందినటువంటి విజయాలను చూసి ఆనందపడేటువంటి క్షణం కోసం ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్ మీ వాళ్ళు. కాబట్టి వారి యొక్క కళలను మనము కళగా మిగిల్చకుండా వారి యొక్క కళలను నిజం చేసేటువంటి ప్రయత్నం, ఆ యొక్క భరోసా, ఆ యొక్క ఆశయం అంతా కూడా మీలోనే ఉండాలి. చూడండి, మీరు పాఠశాలకు వస్తున్నారు, ఎన్ని కళలు అంటారు తెలుసా? ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మ మా అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, త్వరలో జాబ్ వచ్చేటట్లు ఉంది, అరే మా అబ్బాయి పెరిగి పెద్దగా అవుతుండు, ఏదన్నా మాకు మా కుటుంబానికి భరోసా ఉంటాడేమో అన్న ఆశ చాలా ఉంటుంది. ప్రస్తుత పోకడలో సెల్ ఫోన్ ఎఫెక్టో లేకుంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు మిమ్మల్ని కొంత ప్రభావితం చేస్తున్నాయి వాస్తవం. కానీ ఆ ప్రభావానికి గురి కాకుండా స్టేబుల్గా ఉండేటువంటి రోజులు ఈరోజు మనకు తయారు చేసుకోవాలి. స్టేబుల్గా అంటే ఈ మార్కెట్లో ప్రపంచం, రంగుల ప్రపంచం కనిపిస్తుంటుంది. మీరు తెలిసి తెలియని వయసులో ఉంటారు. చదువు తప్ప, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, చదువు తప్ప ఈ ప్రపంచంలో ఏ రంగు మన కుటుంబాన్ని, మనల్ని బాగుపడుతుంది. 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి ఎక్కడెక్కడో ఊహా ప్రపంచంలో తిరగబోతుంటుంది. ఆ ఊహా ప్రపంచంలో తిరిగిన వాళ్ళంతా కింద పడి కొట్టుకుంటుంటే చూస్తున్నాం మనం. కాబట్టి మనం తెలివికలు ఏం చేస్తారు? ఒక అట్రాక్షన్ గురైనప్పుడు, ఒక రంగుల ప్రపంచంలో, ఊహా ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు, అరే ఇది తాత్కాలికమే, నా అంతిమ లక్ష్యమో నా చదువు, నా ఉద్యోగము, నా కుటుంబము, మా నాన్న, మా మమ్మీ, వీళ్ళ యొక్క శ్రమను నేను తగ్గించి వాళ్ళని సుఖంగా సాధాలి అని చెప్పి ఒక కసితోటి, ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్ళాలి తప్ప టెంపరీ రంగుల ప్రపంచానికి మనం ప్రభావితం కావద్దు. చూడండి, రేపు 10th క్లాస్ ఎగ్జామ్ రాబోతుంది నాన్న. సారేంది ఇదంతా మొత్తం ఏదో తత్వం చెప్తుండే అనుకోకండి, అది రియల్ వర్డ్స్, అనుభవపూర్వకంగా చెప్తున్నా. కొన్ని రోజుల తర్వాత, కొద్ది ఏజ్ గడిచిన తర్వాత ఏది ఉండదు, ఈ ఆటలు పాటలు, ఈ ప్రపంచం ఏది ఉండదు. నీకు ఉద్యోగం వచ్చిందా, నీ చేతిలో డబ్బు ఉందా, సో నీకెమ్మటే నీ లైఫ్ బాగుంటుంది, మీ మమ్మీ డాడీ లైఫ్ మంచిగా ఉంటుంది, రేపు మీకు కాబోయే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే 3 జనరేషన్లు చాలా హ్యాపీగా, ఆనందంగా బ్రతుకుతాయి. ఇన్ కేసు నువ్వు ఒక్కరివి రాంగ్ స్టెప్ తీసుకుంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, మీ అమ్మ నాన్నలు సఫర్ అవుతారు, మీకు పుట్టబోయే బిడ్డలు కూడా లైఫ్ లాంగ్ మీలాగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తుంది. చదువును నమ్ముకోండి, ప్రపంచంలో ఏదంటే అది మీ కాడికి వస్తుంది. నేను అంటున్నా, జస్ట్ 5 to 10 years కష్టపడండి. 5 to 10 years. నేనైతే 6-7 years కష్టపడ్డా.
5 to 10 years స్టేబుల్గా ఉండండి, ఎక్కడ కూడా రాంగ్ రూట్లో వెళ్ళకండి. 5-6 ఏళ్ళ తర్వాత జాబ్ వస్తుంది, నీకు తర్వాత నేను ఎవడరా అడ్డుకుంటాడు. అమ్మ నాన్న రెస్పెక్ట్ ఇయ్యరా, సమాజం రెస్పెక్ట్ ఇయ్యరా, నీకు కావాల్సింది రాదారా? నీకు కావాల్సింది నీ కళ్ళకాడికి వస్తుంది. ఏది ఉంటే ఒక్క జాబ్ ఉంటే. జాబ్ ఎట్లా వస్తుంది? 5 ఏళ్ళు కళల ప్రపంచాన్ని పక్కకు పెట్టి నిజమైన ప్రపంచంలో చదువు 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 5 ఏళ్ళు కష్టపడండి, 50-60 ఏళ్ళు సుఖంగా పడతారు. 5 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేస్తే 50-60 ఏళ్ళు చిప్ప చేతికి వస్తుంది. సమాజంలో రెస్పెక్ట్ ఉండదు, డబ్బుకు ఎవ్వడు డబ్బు ఉండదు, సమాజం రెస్పెక్ట్ ఇయ్యది. ఎప్పుడు చూసినా బయట మీది మాటకు అది ఏమంటారు కదా, దీన్ని మీసా సంపంగా ఉన్నానండి, మీది మాటకు మంచిగా ఉంటాం, ఇంట్లో పోతే కుండలు కొట్టాడు. రియల్ వర్డ్స్ చెప్తున్నా, ఇవి మీరు గమనించుకొని ముందుకెళ్ళండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏం జరుగుతుందిరా? ఏదైనా గుడికి పోయి కొబ్బరికాయలకు పజలు ఇచ్చి బొట్లు బోనాలు పెట్టి ఎంతో వినయంగా మొక్కుతారు దేవుని కాడికి. ఆ దేవుడు మిమ్మల్ని లోపల ఏమనుకుంటారా? అబ్బా ఏమి యాక్షన్ చేస్తున్నారా నువ్వు మా కాడికి వచ్చి, నిన్నారా క్షమించేది అని అనుకుంటాడు దేవుడు. నీకు అన్నమంగడున్న అమ్మా నాన్నను రెస్పెక్ట్ ఇవ్వవు. అమ్మా నాన్న తర్వాత ఉన్నటువంటి ఆచార్యుడంటే గురువు, దైవ సామాన్యుడైనటువంటి గురువు నువ్వు రెస్పెక్ట్ అయినప్పుడు నువ్వు ఏ గుళ్ళకి పోయి ఎన్ని కొబ్బరికాయలు కొడుతుంది, నువ్వు ఏ చర్చికి పోయి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తుంది, ఏ అల్లాను మోక్తేంది. ఎవరిని మొక్కినా అమ్మ నాన్న గురువులను మించిన దైవం ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో లేదు. ఫస్ట్ గురువులను గౌరవించడం, పొద్దున్న అమ్మ నాన్నను లేచి వాళ్ళని కాళ్ళను ముద్దాడి కళ్ళకు అద్దుకొని పాఠశాలకు రాండిరా, వాళ్ళ చెప్పిన మాటలు వినండిరా, మీరు బాగుపడతారు. హృదయాలలో, ఇంట్లో, పాఠశాలలో, దేవాలయం లాంటి ఈ పాఠశాలలో గురువులను మీరు గౌరవించకుండా మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అది వృధా. ఇంకా చెప్తున్నా, మన వెలువర్తి పాఠశాల మీద సమాజం ఫోకస్ ఎక్కువ ఉన్నది. మీరు ఇలా 30 మంది పోతున్నారు, మన పాఠశాల వెలవెల పోవాలన్నారు. మళ్ళీ 30 మంది మన పాఠశాలకు రావద్దా? ఎలా అయితే వస్తారు మన పాఠశాలలో డిసిప్లిన్ లేదట, గోడల నుంచి ఇష్టమైనట్టు తిరుగుతారట, సార్ల మాట వినరట, సార్లను ఎదిరిస్తారట, చదవరట, ఆ గోరీలు అవి కొట్టాడుకుంటారట, మా పిల్లగానికి భద్రత లేదు, మా పిల్లల పుస్తకాలు తీసి బయట వేస్తారట. ఈ పాఠశాలలో ఇవి నడిస్తే మన పాఠశాలకు స్ట్రెంత్ వస్తుందా? అంటే మీరు అయిపోయింది, ఈ పాఠశాల క్లోజ్ కావాలన్నా బిడ్డ. మరి ఏం చేస్తే పాఠశాల పేరు వెలువరిదిలో మారుమోగిపోతుంది? ఏం చేస్తే ప్రతి పేరెంట్ ఈ పాఠశాలలో నా బిడ్డని ఇలా ఏం చేయాలని అనుకుంటాడు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా మీరు ఆలోచన చేయండి. పాఠశాల అంటే డిసిప్లిన్ మారిపోయారు. పాఠశాల అంటే మండలంలో టాప్ ర్యాంకు. పాఠశాల అంటే రెస్పెక్టబుల్ స్టూడెంట్స్. పాఠశాల అంటే ఆటల్లో, పాటల్లో, కార్యక్రమ నిర్వహణలో, చదువుల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పాఠశాల. ఈ పేరు రావాలంటే మీరు కంకణబద్దులై చదివినప్పుడే ఈ పేరు వస్తుంది. గురువుల పట్ల గౌరవించినప్పుడే మీకు ఆ పేరు వస్తుంది. విద్యార్థిగా మీరు మార్నింగ్ లేచి ఇంగ్లీషు పాఠశాలలో నేర్చుకున్నటువంటి కనీస ఇంగ్లీషు మీరు సమాజంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే. నేనేం చెప్పిండ్రా, పొద్దున్న లేచి ఇంగ్లీష్ చదవాలరా, మమ్మీతోటి డాడీతోటి ఇంగ్లీష్ మాట్లాడాలరా, కిరాణా షాప్ పోతే ఇంగ్లీష్ మాట్లాడాలరా, మీ డైలీ యాక్టివిటీస్ చెప్పాలరా. ఎవరు మాట్లాడుతుర్రా? బస్సులో ఓడిసిన ఊకే కొడితే తప్ప ఆ రోజు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. దయచేసి ఇవన్నీ సంస్కరించుకొని ఈ ఫలితాలలో 10వ తరగతి ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఈ 10 సంవత్సరాలు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు చదివింది ప్రూఫ్ అయ్యేది ఎప్పుడురా? ప్రూఫ్ అయ్యే సమయం 10th క్లాస్ రిజల్ట్ రిఫ్లెక్షన్, అందులోనే తెలుస్తుంది. ఈ 10 సంవత్సరాల శ్రమ, ఈ రిజల్ట్ మంచి రావాలంటే ఈ నెల రోజులు పర్ఫెక్ట్ చదవాలి. నేను అంటున్న చిన్న మాట లాస్ట్, ఈ గ్యాప్లో ఎగ్జామ్ గ్యాప్లో ఉన్నటువంటి పీరియడ్ని ఎవడైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాడో, ఒక్కొక్క ఎగ్జామ్కి 3 రోజుల గ్యాప్, 4 రోజుల గ్యాప్, సోషల్కి అయితే 5 రోజుల గ్యాప్. ఈ 5 రోజుల గ్యాప్ను ఈ సంవత్సరం అంతా మీరు తెలుసో తెలియకుండా టైం వేస్ట్ చేసి ఓకే, ఈ 5 రోజుల, ఈ నెల రోజుల గ్యాప్ను ఎవడైతే పర్ఫెక్ట్గా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని కసితోటి టాపిక్ టు టాపిక్, క్వశ్చన్ టు క్వశ్చన్ చదివినోడు మంచి రిజల్ట్ సాధిస్తాడు. 10 ఏళ్ళ యొక్క శ్రమ ఈ నెల రోజులలోనే ఉంటుంది. బీ కేర్ఫుల్.
రెండో దిగచ్చివరమాట, పాఠశాల ఎగ్జామ్ విడిచి ఎగ్జామ్ సెంటర్లో పోయేటప్పుడు ఫస్ట్ చెప్తున్నా, ఏ టీచర్ అన్నా మీకు సహాయం చేయాలన్నా, ఏ ఇన్విజిలేటర్ అన్నా మీకు సహాయం చేయాలన్నా, పక్కవాడు ఎవడన్నా క్లెవర్ మీకు చెప్పాలన్నా, కనీసం ఏదైనా డౌట్ ఉంటే అడిగితే వాడు రెస్పాండ్ కావాలన్నా మీ ప్రవర్తన మీద ఆధారపడుతుంది. ఎగ్జామ్ సెంటర్లో మీరు కటింగ్లు పెట్టి కటింగ్ చేసుకొని పాష్గా రెడీ అయ్యి ఏదో పాష్గా మాట్లాడుకుంటూ పక్కలను చులకన చూసిరా, ఏ సారైనా మేము లోకనే ఫెయిల్ చేసి పడేస్తాడు. ఏ సార్ హెల్ప్ కూడా చేయడు, ఏ పక్కన స్టూడెంట్ కూడా హెల్ప్ చేయడు. మీరు సిన్సియర్గా రెస్పెక్ట్గా ప్రతి టీచర్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ పక్క స్టూడెంట్స్ తోటి రెస్పెక్ట్గా మిగిలితే ఎవడైనా మీకు సహాయం చేస్తాడు. మీ ప్రవర్తన ర్యాష్గా మిస్బిహేవింగ్ ఓవర్గా ఉందంటే నీ ఎగ్జామ్ ఎంతమంది రాసినా ఏదో రకంగా నేను ఫెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రవర్తనను మెయింటైన్ చేయండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరగా మరి ఈ కార్యక్రమ నిర్వహణ గురించి హెచ్ఎం మేడం ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో వెంటనే మన సుభాన్ సార్ పాపం చాలా రోజుల నుండి సార్ ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి సార్ ఎంత ఎంతగా అంటే ఈ కార్యక్రమ నిర్వహణకి సుభాన్ సార్ ఇలా చెప్పకూడదు, కానీ ఇవాళ దాదాపు 7-8 6 నుంచి 7,000 సార్ నాకు డబ్బులు కొట్టి సార్ వెంటనే పిల్లలకి సార్ మన స్కూల్ అందరికీ అరేంజ్ చేయండి సార్ చికెన్ స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాం సార్. ఆరోగ్యంగా లేకున్నా కూడా సార్ ఫోన్ చేస్తుంటారు, అన్న ఇది చేద్దాం సార్. సో 9th క్లాస్ స్టూడెంట్స్కి అట్లాంటి క్లాస్ టీచర్ ఉండడం అదృష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి స్టూడెంట్ ఫేవర్ టీచర్. దానికి మనకున్న హెచ్ఎం మేడం మన స్టాఫ్ అందరూ ఒక పని చేద్దామంటే ఒక సైనికులోనే మన నరసింహారెడ్డి సార్ అయితే, మల్లేశం సార్ అయితే, రామకృష్ణ ప్రకాశం సార్ అయితే మరీగా సార్కి నిజంగా ముజీబ్ సార్, దామోదర్ అన్న, సంతోష్ మేడం, రామ్ సార్ అండ్ ఇట్లా పేరు ముజీబ్ అందరూ కూడా ఒక్కరండి కాదు. దానికి తోడు 9th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ పాపం నిద్రలోనే పాపం వాళ్ళు నైట్ అంతా షాపింగ్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి ఇదంతా అరేంజ్ చేసాడు. సో ఈ రకంగా వీళ్ళతో పాటు మనకు పాపం ఐలేక్ కార్యక్రమం ఐలేక్ అయితే అసలు అలసిపోతుంది. నిజంగా చెప్పాలి, ఈ మధ్యలో ఎంత రప్పించుకున్నా అంత డబల్ అయిపోతుంది. అదేవిధంగా రుచికరంగా అవుతున్న మన వంట పిన్నీలు వాళ్ళు కూడా. సో ఇట్లా వండాలంటే వెంటనే వాళ్ళు ఒక అసిస్టెంట్ని తీసుకొని వచ్చి పని చేయించి ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ఇంతమంది ప్రమేయం వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.